వస్తున్నా కదన్న, ఇండికేటర్ కూడా లేదు. ఒక వీలీ అయితే లేపాను, మంచిగానే లేచింది అనమాట వీలీ కూడా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSC Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో మన వెనక కనిపిస్తుంది కదా, సో వీ హ్యావ్ అవర్ GT ఓవర్ హియర్ అనమాట. 900 తెచ్చుకున్నానికి మనమైతే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాం, మా ఫ్రెండ్ దగ్గరికి. సో వెళ్ళేసి 900 GT అండ్ అలాగే ఈ వీడియోలో మనమైతే హార్లీ డేవిడ్సన్ అని ఫస్ట్ టైం రైడ్ చేయబోతున్నాము. సో చిన్నప్పుడు నేను చాలాసార్లు హార్లీ డేవిడ్సన్ మీద కూర్చున్నానే కానీ హార్లీ డేవిడ్సన్ అయితే ఎప్పుడు తోలేదనమాట. సో మంచిగా రెడీ కూడా అయిపోయాను, ఒక ఫోటోషూట్ కూడా ట్రై చేద్దాం బండితో. ఫస్ట్ ఈ GTని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బికాజ్ ఎందుకంటే ఈ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందే, అట్టపోయి బ్రేక్ కొడితే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. దీని వ్లాగ్ తీసి వేస్ట్ అబ్బా. డైరెక్ట్గా 900 అండ్ GT కలిసిన తర్వాత వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో గైస్, 900 దగ్గరికి వెళ్ళే లోపల మనమైతే ఈ ఎగ్జాస్ట్ ఒకసారి సౌండ్ ఇద్దాం అనమాట, ఎలా ఉందో ఎగ్జాస్ట్ నోట్ అనేది. సో ఇది వచ్చేసి AW101 అంట. సో ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు ఇంకా కూడా RRP తప్ప నేను రియల్ లైఫ్లో ఏ ఎగ్జాస్ట్ ఇవ్వలేదు. సో ఈ ఎగ్జాస్ట్ అయితే ఇని చూపిస్తాను, మీరు కూడా ఇవ్వండి. ఎక్కువ వస్తుంది. సో బేస్ కూడా డిఫరెంట్ ఉంది. రైడ్ చేసేటప్పుడు ఎలా ఉందో మనం చేస్తున్నాం. లెట్స్ గో. సో గైస్, మనమైతే 900 దగ్గరికి వచ్చేసాం. మన 900 అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ గో. బండిని కోల్ స్టార్ట్ చేయాలి అండ్ అలాగే ఫ్యూయల్ కూడా పట్టించాలి బండికి. నిన్న నైట్ తోలిన తోలుడికి హెడర్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి చూడండి, చాలా హీట్ జనరేట్ అయింది నిన్న. చలో బైక్ కోల్ స్టార్ట్ అయ్యి కలుసుకుందాం. సో గైస్, ఇప్పుడు మనం అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మన హార్లీ డేవిడ్సన్ బ్రో వచ్చేసి తనకేదో చిన్న వర్క్ ఉందంట. సో విల్ మీట్ హిమ్ ఇన్ తార్నాక. జస్ట్ హలో హాయ్ బాయ్ చెప్పేసి అండ్ అగైన్ విల్ గో అండ్ గెట్ దిస్ ఓనర్. ఈ Z900 ఓనర్ ఉన్నాడు కదా, సో తన దగ్గర పిక్ చేసుకుని వెళ్దాము. హాయ్ బాయ్. ఇంతసేపు GT తోలాను కదా, పిచ్చ లైట్ వెయిట్ అనిపిస్తుంది 900 నాకు. టెక్నికల్ టర్మ్స్లో పోతే ఇదే వెయిట్ దానికన్నా, బట్ అయినా ఇది లైట్ వెయిట్ అనిపిస్తుంది. గాయస్, తాగుబోతు బండ్లకి పెట్రోల్ పట్టించేదానికి వచ్చామన్నమాట. సో గాయస్, నౌ వి ఆర్ గోయింగ్ టు తార్నాక. లెట్స్ గో టు తార్నాక. ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర ఏదో ఫెస్టివల్ ఉందంట, లైట్స్ ఫెస్టివల్ సంథింగ్ ఏదో ఉందన్నారు. సో ట్రై చేద్దాం వెళ్ళడానికి. చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్తున్నారు. ఇఫ్ పాసిబుల్ వెళ్దాం, బట్ టైం లేకపోతే లైట్ తీసుకునేద్దాం. ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను నిన్న కూడా. ఆల్మోస్ట్ నేను ఒక 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను నిన్న ఈ ట్రాఫిక్లో. పొద్దున 10 గంటలకు బండి తీస్తే రాత్రి నేను 12 o'clock 1 o'clock ఇంటికి వచ్చా. సో చాలా టైర్డ్. అండ్ మధ్యలో పెళ్ళి కూడా ఉండింది మా కజిన్ది. సో చాలా టైర్డ్ అయిపోయా. ఈరోజు కూడా ఫుల్ టైర్డ్గా ఉన్నా, బట్ డైలీ వ్లాగ్ చేద్దామని చెప్పేసి నాకు ఎప్పటి నుంచి అనుకుంటాను కదా. సో డైలీ వ్లాగ్ కోసం అయితే నేను ఈరోజు బండి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక చిన్న షార్ట్ రైడ్, జస్ట్ అలా క్యాజువల్గా బైక్స్ మాత్రమే వెళ్ళి కలిసి అండ్ దెన్ విల్ చిల్ అండ్ స్లీప్. మనోడు ఇండికేటర్ ఇంతవరకు ఆపలే, అప్పటి నుంచి ఆన్లోనే పెట్టుకుంటాడు. ఇండికేటర్ ఆపు. Let's go and pick the Z900 bro. Guys, ఈ ట్రాఫిక్ నాకు అలవాటు అయిపోయింది గైస్. లిటరల్లీ తోలి అలవాటు అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు సండే కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేదని చెప్పాలి. నార్మల్గా అయితే ఇంతలా దోలేం మనం అసలు. గాయస్, ఇందాకే నేనైతే బైక్కి 5 లీటర్స్ పట్టించాను. సో మళ్ళీ మనకైతే బండి పెట్రోల్ కొట్టుకుంటుంది. నేను చెప్పా కదా, బండి బయటికి తీస్తే 2000 ఖచ్చితంగా పట్టాలబ్బా బండికి.
నేను తోలితే మాత్రం ప్రతిసారి 2000 పట్టాల్సిందే, ఎందుకంటే మనం తోలుడికి బండి మైలేజ్ రాదు. ఇడేమో 15.5 అని చూపిస్తుంది. అలా లెక్కలో వచ్చినా కూడా నేను ఇప్పుడు దాకా ఒక 45 కిలోమీటర్స్ వచ్చేసాను. సో అయిపోయి ఉంటుంది, పట్టిద్దాం మళ్ళీ. ఉదర్ సే ఆవాజ్ సున్. మన పిల్లోడికి సౌండ్ కావాలంట, కాకపోతే నా వెనకాల చిన్న బాబు ఉన్నాడు. సో సౌండ్ చేసి భయపడతాడు కదా, అందుకనేసి ఇటు రమ్మన్నా. మనోడి కోసం చప్పని లాగదాం సౌండ్. రెడీ ఓ రెడీ. వాడి కోసం సౌండ్. చలో లెట్స్ గో. డింక చిక్క డింక చిక్క డింక చిక్క డింక చిక్క ఏ ఏ ఏ ఏ ఏ డింక చిక్క డింక చిక్క డింక చిక్క డింక చిక్క ఏ ఏ. సో గైస్, నేను నిజం చెప్తున్నా కదా, నాకు హైదరాబాద్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇంత పెద్ద పెద్ద బండ్లు కూడా మనకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా అయ్యారంటే ఇన్స్టాగ్రామ్. ఓకే, సి ఐ నెవర్ మెట్ దెమ్, దే నెవర్ మెట్ మీ. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో హాయ్ హలో మాట్లాడుకున్న దానికి Z900 GT అన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. అట్లా ఇచ్చేసి వెళ్ళిపోతారు. హైదరాబాద్ ఇస్ టూ క్రేజీ మ్యాన్. అదే మన వాళ్ళు అనుకోండి, చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళకి అలా ఏం లేదు. ఒరే గుర్రం గుర్రం చిక్. నేను కూడా గుర్రంలాగా ఎక్కిచ్చా స్పీడ్ బ్రేకర్ని. ఆఫ్ రోడ్ ఆన్ Z900. దిస్ ఈజ్ రోడ్ అండ్ దట్ ఈజ్ ఆఫ్ రోడ్. అంతే, దానికి మించి ఏం లేదు డిఫరెన్స్. ఆఫ్ రోడ్ అంటే ఏమిటారు, ర్యాలీకి ఎత్తుకొని పోలేట. గైస్, ఈ బ్రోనే అనమాట నమ్మకంతో బండి మన దగ్గర ఉంచేశాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనోడి దగ్గర ఉంచేశాడు అనమాట 2 రోజులు బండి. అండ్ మనోడు మనకి GT ఇచ్చేసాడు, అంతే కదా బ్రో? GT ఇచ్చేసి 900 ఎక్స్చేంజ్ చేసావు. నమ్మకం అంటే బ్రో అంటే నమ్మకం. చలో లెట్స్ గో. అయ్యా దానిలో రాయ్యా, నాకు సింగిల్ రాని ప్రశాంతంగా. లెట్స్ గో. ఇంతసేపు 900 దోలిన తర్వాత దీన్ని దోలుతుంటే నాకు గేర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంది. అంటే వెంటనే షిఫ్ట్ అయ్యాను కదా 900 నుంచి దీనికి, టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. దీనికి దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. కంఫర్ట్ నుంచి, పవర్ నుంచి 900 ఈజ్ క్రేజీ. ఎవడైతే చెప్తాడో 900 బేస్ట్ అనేసి వాళ్ళకి అసలు తెలియదబ్బా. ఐ ఫీల్ లైక్ కవాసాకి ఈజ్ యాపిల్ ఆఫ్ బైక్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కవాసాకి అనేది తెలుస్తుంది. దెర్ ఆర్ మోర్ బ్రాండ్స్ విచ్ ఆర్ బెటర్ దాన్ యాపిల్, బట్ స్టిల్ పీపుల్ ప్రిఫర్ యాపిల్. సో కవాసాకి ఈజ్ లైక్ దాట్. అయినా కొద్దిగా కవాసాకి వాళ్ళ ఏమంటారు, ఇక్కడ డీలర్షిప్స్ కొంచెం ఇదిగా ఉంటాయి, స్కెచ్గా ఉంటాయి, అండ్ ఈవెన్ ది సర్వీస్ ఆల్సో. బట్ స్టిల్ కవాసాకి బైక్స్ ఆర్ గ్రేట్. Z9ని క్యాచ్ చేయలేదు GT, దాట్స్ ఫర్ షూర్. Z9 తోలేటోడు ఫుల్ అయితే ఈజీ క్యాచ్ చేయొచ్చు. మంచి రైడర్ తోలాడంటే మాత్రం అసలు దాన్ని తాకలేదు, ఎస్పెషల్లీ GTతో. బ్రో ఓకే గైస్, ట్రాఫిక్లో మన ట్రాఫిక్ రైడర్ ఆన్ చేయాలి కాబట్టి బ్లాగ్ ఆఫ్ చేస్తున్నా. ఇఫ్ యు నో యు నో. ఓకే, సీ యు గైస్ ఇన్ అ బిట్.
గాయస్ ఇంతసేపు నేను జీటీ రైడ్ చేశాను, టాప్ స్పీడ్ కొట్టా జీటీది అంటే అర్థం చేసుకోండి. బట్ దీని ఇచ్చినంత కాన్ఫిడెన్స్ నాకు ఆ జీటీ ఇవ్వలేదు గైస్, సీరియస్ చెప్తున్నా. ఐ నో జీటీ ఈస్ అ గుడ్ బైక్, బట్ ఇట్ ఈస్ అ కెఫే రేజర్. సో కెఫే రేజర్ లానే ఉంటుంది అది కూడా. అండ్ 900 ఈజ్ అ సూపర్ స్పోర్ట్. సో ఇది లవ్ గైస్. సి దీని ఉన్న బిహెచ్పికి మనం డియాక్సిలేట్ చేసినా డౌన్ షిఫ్ట్ చేసా ఆగిపోద్ది, బ్రేక్స్ అవసరం లేదు. దాంట్లో బ్రేకులు వాడాలి, ఇంజన్ బ్రేకింగ్ వాడాలి, బ్యాక్ బ్రేక్ వాడాలి, బట్ స్టిల్ అది ఆగదు. ఎందుకంటే బ్రేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దీనికి యాక్చువల్గా డ్యూయల్ డిస్క్ ఇచ్చి ఉండాల్సింది గైస్ కంపెనీ వాళ్ళు, ఎందుకంటే ఈ బైక్కి డ్యూయల్ డిస్క్ ఇచ్చి ఉంటే పర్ఫెక్ట్ బైక్ ఇది. సింగిల్ డిస్క్ ఇస్ నాట్ ఎ రైట్ చాయిస్ ఫర్ దిస్ బైక్. If you are a pro, you can control the speed and all, but still, if you are a noob, it's a risky bike, bro. I don't know how to put it. Just be careful on the GTs, because I have seen many of my friends get into some shit with GTs. So chappagudu, but still there are so many members who even lost their in GTs, so be careful. So guys, thumbnail కోసం ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. బాగా వచ్చింది. ఒక వీలీ అయితే లేపాను, మంచిగానే లేచింది అనమాట వీలీ కూడా. సో మన బ్రో వచ్చి ఒక చిన్న వ్లాగ్ ట్రై చేస్తా అంటే మనం అయితే హెల్మెట్ ఇచ్చేసాము. సో మన బ్రో అయితే ఇప్పుడు వ్లాగ్ చేస్తాడు. మన బ్రో వ్లాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాం. ఓకే. సో గైస్ మనమైతే కాస్త ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట కూల్గా. మనకున్న దగ్గు జలుబు సరిపోదన్నట్టు ఇంకొక ఐస్ క్రీమ్ తిన్నాం మనమైతే. సో ఇప్పుడు మనం వచ్చేసి మన 900 బ్రో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. తనని డ్రాప్ చేసి మళ్ళీ మనమైతే బైక్ తీసుకెళ్ళిపోదాం. నేను జీటీ ఇంటికి తీసుకెళ్తా, తిను 900 తీసుకెళ్తాడు జశ్వంత్. ఎందుకంటే మా తమ్ముడు ఓని జీటీ అడుగుతున్నాడు. సో జీటీని తీసుకెళ్తున్నా. సో గైస్ వీఆర్ ఆఫ్ టు నాగోల్. సో గైస్ ఆఫ్టర్ ఎ లాంగ్ హెక్టిక్ డే ఇప్పుడు మనమైతే మళ్ళీ మన ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మళ్ళీ కాసేపు తర్వాత నైట్ రైడ్ ఉంటుంది. మా హనీ అయితే పొద్దున్న నుంచి చాలాసార్లు నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. నేను ఇంట్లో తినకుండా వచ్చేసాను అనమాట. సో ఫుల్గా ప్రిపేర్ చేశారు నా కోసం, నేను తినకుండా వచ్చేసాను. సో అందుకని చాలాసార్లు ఫోన్ చేశారు పాపం. కానీ నేను చాలా దూరంగా వచ్చేసా ట్రాఫిక్లో. మళ్ళీ రిటర్న్ రావాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మేము బయట నిన్నాము. ఇప్పుడు నేనైతే ఇంటికి వెళ్తున్నా బండిని తీసుకొని. మళ్ళీ కాసేపు తర్వాత నైట్ రైడ్ వేద్దాం అనుకుంటున్నాము 900ని దీన్ని తీసుకొని. సో గైస్ జీటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, నైట్ టైంలో నాకు జీటీ తోలాలనిపిస్తుంది. ఎందుకంటే కింద నుంచి బాగా వామ్గా ఉంటుంది. లైక్ లిటరలీ అంత వేడిగా ఏం లేదు, కానీ కింద భలే వామ్గా ఉంది, కూల్గా ఉంది క్లైమేట్. జీటీతో అలా ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంది. హూ సెడ్స్ ఐ కాంట్ కార్నర్ విత్ జీటీ. ఇంజన్ బ్రేకింగ్ తెలిసిందంటే ఏ కార్నర్ అన్న మందే. కార్నర్ ఎంటర్ అయ్యేటప్పుడు రెవించుకోండి, హై రెవ్ పెట్టి వదిలేసుకోండి, గేర్ డౌన్ చేసుకోండి, ఓకేనా. అదేంటంటే మన బైక్ వచ్చేసి ఆర్పిఎం హై ఉంటుంది కాబట్టి స్లోగా గ్రాడ్యువల్గా స్లో అవుతుంది. వెల్ టెక్నికల్ టర్మ్స్లో నేను చెప్పలేను, కానీ ఐ కెన్ సే గేర్ డౌన్ గో అప్. ఇలా ఒక ఇల్లాజికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు బైకర్స్ అనేది. అది మజిల్ మెమరీ లాగా అయిపోతూ ఉంటుంది. క్యాట్ ఉంది కింద, క్యాట్ ఉంది. ఇంత బుడ్డి క్యాట్ ఉండింది ఆడ. చలో బాయ్.
లెట్స్ గో గైస్, ఇంటికి వెళ్దాం. ఇప్పటికే నాకు ఒక 20 సార్లు కాల్ చేశాడు. ఈ బ్రో దగ్గర నేను కొత్తగా సబ్స్క్రైబ్ చేయించుకున్నా, ఫోన్ తీసుకుని ఇందాకే. బాయ్ బ్రో. వస్తున్నా కదన్నా, ఇండికేటర్ కూడా లేదు.